హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. అప్పుడెప్పుడు బ్రిటిషర్ల పాలన నుంచి మొదలు పెడితే విముక్తి కోసం జరిపిన పోరాటం తదనంతర పరిణామాలతో భారత్ అయితే రెండు ముక్కలైపోయింది మనకు తెలుసు. ఒక ముక్క ఏంటో తెలుసు కదా, పాకిస్తాన్. మరో ముక్క మనం ఉంటున్న ఈ భారత్. మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింలు తమకు ఒక స్పెషల్ కంట్రీ కావాలని పట్టుబట్టి డిమాండ్ చేయడంతో బ్రిటిషర్లు పోతూ పోతూ దేశాన్ని రెండు ముక్కల కింద విభజించేశారు. దాదాపు 8 దశాబ్దాల కిందటి మాట, అంటే 80 ఏళ్ల క్రితం మాట. సరే, పాక్ చారిత్రక ఆనవాళ్లను పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా లాహోర్ నగరంలో అనేక ప్రాంతాలను దేశ విభజనకు ముందున్న వాటి పేరే పెట్టాలని నిర్ణయించుకున్నారు. దేశ విభజన జరిగి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్న వేళ పాకిస్తాన్లో చారిత్రక నగరం లాహోర్ పూర్వ వైభవాన్ని, బహుళ సంస్కృతిని తిరిగి చాటుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇస్లామిక్ లేదా స్థానిక పాక్ ప్రముఖుల పేర్లను పెట్టిన వీధులు కావచ్చు, కూడళ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇవన్నీ భారత్ పాక్ విభజనకు ముందున్న హిందూ, సిక్, జైన్, బ్రిటిష్ వలస రాజ్యాల కాలం నాటి పేర్లను అధికారికంగా పునరుద్ధరిస్తోంది. ఇది నిజంగా గ్రేటే కదా. ఏం మాత్రం ఇండియా అంటే పడని పాకిస్తాన్ ఎందుకు ఈ పనిచేస్తోంది? పాకిస్తాన్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ చారిత్రక నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ మార్పుల్లో భాగంగా లాహోర్ నగరంలోని పలు కీలక ప్రాంతాలు, వీధుల పేర్లు మారిపోయాయి. ఇప్పటివరకు ఇస్లాంపురాగా పిలిచే ప్రాంతం ఇప్పుడు కృష్ణానగర్గా అయిపోయింది. బాబ్రీ మసీద్ చౌక్ తిరిగి జైన్ మందిర్ చౌక్గా మారిపోయింది. అలాగే సున్నత్ నగర్, సంత్ నగర్గా, ముస్తాఫాబాద్, ధరంపురాగా మారుతూ అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. లాహోర్ నగరానికి ఉన్న భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల గుర్తింపును గౌరవించేదానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న 9 ప్రధాన ప్రాంతాల్లో పాత పేర్లతో కూడిన కొత్త సైన్ బోర్డులు కూడా వెలిశాయి. గతంలో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత క్వీన్స్ రోడ్ పేరును ఫాతిమా జిన్నా రోడ్డుగా, జైల్ రోడ్ పేరుని అల్లామా ఇక్బాల్ రోడ్డుగా, డేవిస్ రోడ్ పేరును సర్ ఆగాఖాన్ రోడ్డుగా, లారెన్స్ రోడ్ పేరును బాగ్-ఈ జిన్నా రోడ్డుగా, ఎంప్రెస్ రోడ్ షహరా ఈ అబ్దుల్ హమీద్ బిన్ బదీజ్గా మార్చారు. కృష్ణనగర్ పేరును ఇస్లాంపురాగా, సంతనగర్ పేరును సన్నత్ నగర్గా, ధరంపురా పేరును ముస్తఫాబాద్గా, బ్రాండెత్ రోడ్ పేరును నిస్తర్ రోడ్డుగా, టెంపుల్ స్ట్రీట్ పేరును హమీద్ నిజామీ రోడ్డుగా, లక్ష్మీ చౌక్ పేరును మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్గా, జైన్ మందిర్ రోడ్ పేరును బాబ్రీ మసీద్ చౌక్గా, రామ్ గలీ పేరును రెహమాన్ గలీగా, కుహార్పురా పేరును ఘజియాబాద్గా, అవుట్ఫాల్ రోడ్ పేరును జిలానీ రోడ్గా మార్చారు. మళ్ళీ నెల తర్వాత పాత పేర్లను పెట్టాలని నిర్ణయం తీసుకోవడం సుపరిణామం చెప్పచ్చు. ఈ పేర్ల వెనక, మార్పు వెనక లాహోర్ హెరిటేజ్ ఏరియాస్ రివైవల్ ప్రాజెక్టుకు అధిపతిగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు.